ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఘనస్థితి చాప్టర్లోని రెండు ముఖ్యమైన అంశాలు స్ఫటిక నిర్మాణాలు, స్ఫటిక దోషాల గురించి వివరంగా చర్చించుకుందాం. పూర్తిగా క్రమ పద్ధతిలో ఉన్నట్లయితే ఘనస్థితి అంటాం, పూర్తిగా క్రమరాహిత్యంగా ఉంటే వాయుస్థితి అంటాం, వీటికి మధ్యస్థంగా ఉంటే కనుక ద్రవస్థితి అంటాం. ఘన పదార్థాలను మళ్ళీ మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. స్ఫటిక ఘన పదార్థాలు, రెండు అస్ఫాటిక ఘన పదార్థాలు. స్ఫటిక నిర్మాణాల గురించి చర్చించే ముందు స్ఫటిక జాలకం, యూనిట్ సెల్ మొదలైన నిర్వచనాలను చూద్దాం. స్ఫటిక జాలకం, దీన్నే మనం ఇంగ్లీష్లో స్పేస్ లాటిస్ అంటాం. స్ఫటికంలో విరుద్ధ ఆవేశాలు గల అయాన్లు అమరి ఉన్న త్రిజామితీయ విధానాన్ని స్ఫటిక జాలకం అంటారు. యూనిట్ సెల్, ప్రాదేశిక జాలకంలో పునరావృతమయ్యే అతి సూక్ష్మమైన స్ఫటికాకృతి గల నిర్మాణం. యూనిట్ సెల్ను 3 అక్షాల దిశలోనూ పునరావృతం చేసినట్లయితే మొత్తం స్ఫటికం ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక స్ఫటికం గోడలాగా తీసుకున్నట్లయితే ఆ స్ఫటికం నిర్మించడంలో, అంటే ఆ గోడ నిర్మించడంలో ఉపయోగించినటువంటి ఇటుకను ఒక యూనిట్ సెల్గా భావించవచ్చు. అంటే ఇటుకలను పేర్చుకుంటూ పోతే గోడ ఏ విధంగా వస్తుందో, ఈ యూనిట్ సెల్ను రిపీట్ చేసుకుంటా పోతే, అంటే పునరావృతం చేసుకుంటూ పోతే మనకు స్ఫటికం వస్తుంది. ప్రాదేశిక జాలకం, ప్రాదేశికంగా ఉన్న బిందువులను పునరావృతం చేసి అమర్చగా వచ్చేదానిని ప్రాదేశిక జాలకం అంటారు. ఇదే అన్ని నిర్మాణాలను వర్గీకరించడానికి ఆధారం అవుతుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే, సోడియం క్లోరైడ్ స్ఫటికంలోని అనుఘటకాలు సోడియం అయాన్ మరియు క్లోరైడ్ అయాన్. స్ఫటికంలో ఈ అయాన్లు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ అమరికనే మనం స్ఫటిక జాలకం అంటున్నాం. ఇందులో అయాన్లన్నింటినీ బిందువులతో గుర్తించి స్ఫటిక జాలకంలో అమర్చితే వచ్చేటువంటి అమరికనే ప్రాదేశిక జాలకం అంటారు. ఇదే విధంగా క్లోరైడ్కు కూడా ప్రాదేశిక జాలకం ఉంటుంది. ఇంకొక నిర్వచనం, జాలక బిందువులు, లాటిస్ పాయింట్స్. స్ఫటిక పదార్థంలో పేర్కొన్నట్లు అయాన్లను బిందువులతో స్ఫటిక జాలకంలో చూపిస్తారు. వీటినే మనం జాలక బిందువులు అంటుంటాం. ఇవి మళ్ళీ 4 రకాలు. యూనిట్ సెల్ మూలల వద్ద ఉండే బిందువులు, యూనిట్ సెల్ ఫలక కేంద్రాల వద్ద ఉండే బిందువులు, యూనిట్ సెల్ మధ్యలో ఉండే బిందువులు, అదేవిధంగా యూనిట్ సెల్ ఫలక అంచు కేంద్రంలో ఉండే బిందువులు. ఇప్పుడు మనం కొన్ని రకాల స్ఫటిక నిర్మాణాలను చూద్దాం. మనకి సిలబస్లో 2 రకాల స్ఫటిక నిర్మాణాలు ఉన్నాయి. ఏబి రకం స్ఫటిక నిర్మాణం, రెండవది AB2 టైప్, AB2 రకం స్ఫటిక నిర్మాణం ఉంది. మొట్టమొదట ఏబి రకానికి చెందినటువంటి స్ఫటిక నిర్మాణాలు చూద్దాం. వీటికి ఉదాహరణలు సోడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, జింక్ సల్ఫైడ్ తీసుకోవచ్చు. మొట్టమొదట సోడియం క్లోరైడ్ స్ఫటిక నిర్మాణం చూద్దాం. సోడియం క్లోరైడ్లో సమన్వయ సంఖ్య 6. సమన్వయ సంఖ్య అంటే ఒక అయాన్ చుట్టూ ఉన్న వ్యతిరేక ఆవేశం గల అయాన్ల సంఖ్య. అంటే ధన ఆవేశం గల అయాన్ చుట్టూ ఉన్నటువంటి రుణ ఆవేశ గల అయాన్ల సంఖ్య, లేదా రుణావేశ అయాన్ తీసుకున్నట్లయితే అంటే యానయాన్ చుట్టూ ఉన్నటువంటి ధనావేశ అయాన్ల సంఖ్య, అంటే కేటయాన్ల సంఖ్యనే మనం సమన్వయ సంఖ్య అని చెప్తాం. సోడియం క్లోరైడ్లో ఈ సమన్వయ సంఖ్య 6. అంటే సోడియం అయాన్ల చుట్టూ 6 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. అదేవిధంగా క్లోరైడ్ అయాన్ చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయి. దీని ఆకృతిని ఫలక కేంద్రిత ఘనాకార జాలకంగా వివరిస్తారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్ అంటాం. FCC అని అబ్రివేట్ చేస్తాం, సంక్షిప్తంగా FCC అని చెప్తాం. ఫలక కేంద్రిత ఘనాకార జాలకం. మూలల వద్ద మనకి 8 అయాన్లు, ఫలకలపై 6 అయాన్లు ఉంటాయి. మూల వద్ద గల అయాన్ను 8 యూనిట్ సెల్లు, ఫలకపై గల అయాన్ను 2 యూనిట్ సెల్లు పంచుకుంటాయి. కాబట్టి సోడియం క్లోరైడ్ మొత్తం యూనిట్ సెల్లో
మనకి ఉండేటువంటివి 4. మూలల వద్ద 8 ఉన్నాయి. ఒక్కొక్క మూల వద్ద మనం ఇంతకుముందే అనుకున్నట్టు 8 యూనిట్ సెల్లు పంచుకుంటాయి. కాబట్టి దాని భాగస్వామ్యం 1/8. 8 × 1/8 మనకి 1 వస్తుంది. అట్లాగే ఫలకను 2 యూనిట్ సెల్లు పంచుకుంటాయి. కాబట్టి దాని భాగస్వామ్యం 1/2. కాబట్టి 6 × 1/2 3. 1 + 3 4గా మనకి వస్తుంది. కాబట్టి మొత్తం ఫార్ములా యూనిట్లు 4. ఎందుకంటే 4 సోడియం అయాన్లు, అదేవిధంగా 4 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. కాబట్టి మొత్తం ఫార్ములా యూనిట్లు 4. నిర్మాణాన్ని చూద్దాం. కాబట్టి ఒక ఫలక తీసుకున్నట్లయితే మనకి మధ్య ఉన్నటువంటి అయాన్ను తీసుకున్నట్లయితే దాని చుట్టూ 6 అయాన్లు ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పైన 1, కింద 1, 2, 3, ఇటువైపు 1, 4, తర్వాత ముందుకి వెనుకకు. కాబట్టి ఏ పలక తీసుకున్నా కూడా, అంటే ఉదాహరణకి సోడియం అయాన్ తీసుకుంటే దాని చుట్టూ 6 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. అదేవిధంగా క్లోరైడ్ అయాన్ తీసుకున్నట్లయితే దాని చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయి. ఇప్పుడు సీజియం క్లోరైడ్ స్ఫటిక నిర్మాణాన్ని చూద్దాం. సీజియం క్లోరైడ్ స్ఫటికంలో సమన్వయ సంఖ్య 8. అంటే సీజియం అయాన్ చుట్టూ 8 క్లోరైడ్ అయాన్లు, సమన్వయ సంఖ్య 8 కాబట్టి. అదేవిధంగా క్లోరైడ్ అయాన్ తీసుకున్నట్లయితే దాని చుట్టూ 8 సీజియం అయాన్లు ఉంటాయి. దీని నిర్మాణం అంతఃకేంద్రిత ఘనాకార జాలకం. సీజియం క్లోరైడ్ నిర్మాణం అంతఃకేంద్రిత ఘనాకార జాలకం. దీన్ని ఇంగ్లీష్లో మనం బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్ అంటాం. సంక్షిప్తంగా BCC నిర్మాణంగా దీన్ని వర్ణిస్తాం. ఇప్పటిలాగే చూసినట్లయితే ప్రతి క్లోరైడ్ అయాన్ చుట్టూ 8 సీజియం అయాన్లు ఉంటాయి. అదేవిధంగా ప్రతి సీజియం అయాన్ చుట్టూ 8 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. సీజియం క్లోరైడ్ యూనిట్ సెల్లో అంతఃకేంద్రిత అయాన్ భాగస్వామ్యం 1. కాబట్టి సీజియం అయాన్ల సంఖ్య 1. మూలల వద్ద ఉండే అయాన్ల భాగస్వామ్యం 1/8. కాబట్టి 8 × 1/8 = 1. కాబట్టి మొత్తం యూనిట్ సెల్లో సీజియం క్లోరైడ్ ఫార్ములా యూనిట్ల సంఖ్య 1. ఒక సీజియం అయాన్, ఒక క్లోరైడ్ అయాన్. కాబట్టి ఫార్ములా యూనిట్ల సంఖ్య 1గా ఉంటుంది. ఇప్పుడు మనం జింక్ సల్ఫైడ్ నిర్మాణాన్ని చూద్దాం. జింక్ సల్ఫైడ్కు 2 రకాల నిర్మాణాలను ప్రతిపాదిస్తారు. ఒకటి జింక్ బ్లెండ్, రెండవది వుడ్జైట్. మనం ఇప్పుడు జింక్ సల్ఫైడ్కి సంబంధించిన వుడ్జైట్ నిర్మాణాన్ని చూద్దాం. దీన్ని వ్యాకోచిత ఫలక కేంద్రిత ఘన జాలకం ఆధారంగా వివరించవచ్చు. ప్రతి జింక్ అయాన్ చుట్టూ 4 సల్ఫైడ్ అయాన్లు ఉంటాయి. ఈ అయాన్లు టెట్రాహెడ్రల్, అంటే మనం చతుర్ముఖి అంటాం కదా, టెట్రాహెడ్రల్ రంధ్రాలను ఆక్రమిస్తాయి. అదేవిధంగా ప్రతి సల్ఫైడ్ అయాన్ చుట్టూ 4 జింకు అయాన్లు ఉంటాయి. కాబట్టి ఒక యూనిట్ సెల్లో 4 ఫార్ములా యూనిట్లు ఉంటాయి. ఇది చూసినట్లయితే మనం ఇది సల్ఫైడ్ అయాన్ అనుకున్నట్లయితే దాని చుట్టూ 1, 2, 3, 4 జింకు అయాన్లు టెట్రాహెడ్రల్ ఆకృతిలో అమరి ఉండడాన్ని గమనించవచ్చు. అట్లాగే ఒకవేళ జింక్ అయాన్ మధ్యలో తీసుకున్నట్లయితే జింక్ అయాన్ చుట్టూ కూడా 4 సల్ఫైడ్ అయాన్లు టెట్రాహెడ్రల్ ఆకృతిలో అమరి ఉండడాన్ని చూడవచ్చు. 1, 2, 3, 4 టెట్రాహెడ్రల్ ఆకృతిని మనం ఈ విధంగా గమనించవచ్చు. దీని బాల్ అండ్ స్టిక్ మోడల్ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనకి టెట్రాహెడ్రల్ మోడల్ క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం AB2 రకానికి చెందిన స్ఫటిక నిర్మాణం చూద్దాం. దీనికి ఉదాహరణగా కాల్షియం ఫ్లోరైడ్ స్ఫటిక నిర్మాణాన్ని చూడవచ్చు. ఈ కాల్షియం ఫ్లోరైడ్ నిర్మాణాన్ని, అంటే ఈ AB2 రకం అయానిక స్ఫటికాలను యాంటీ ఫ్లోరైడ్ నిర్మాణంగా వర్ణిస్తారు. కాల్షియం ఫ్లోరైడ్ తీసుకున్నట్లయితే ప్రతి కాల్షియం అయాన్ చుట్టూ 8 ఫ్లోరైడ్ అయాన్లు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఫ్లోరైడ్ అయాన్ చుట్టూ 4 కాల్షియం అయాన్లు ఉంటాయి. కాబట్టి కాల్షియం యొక్క సమన్వయ సంఖ్య 8. అదేవిధంగా
ఫ్లోరైడ్ సమన్వయ సంఖ్య 4. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం ఫ్లోరైడ్ అయాన్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4 కాల్షియం అయాన్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం కాల్షియం అయాన్ని తీసుకున్నట్లయితే కాల్షియం అయాన్ చుట్టూ 8 ఫ్లోరైడ్ అయాన్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫ్లోరైడ్ అయాన్లు చుట్టి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇది మనకి యాంటీఫ్లోరైడ్ నిర్మాణం. నెక్స్ట్ స్ఫటిక లోపాలు అనే అంశాన్ని గురించి వివరంగా చర్చించుకుందాం. సాధారణంగా స్ఫటికం అంతటా కూడా ఒకే జాలక బిందువులు ఉన్నటువంటి యూనిట్ సెల్లు ఉంటే కనుక అటువంటి స్ఫటికాన్ని మనం ఆదర్శ స్ఫటికం అంటాం. ఒకవేళ స్ఫటికంలోని అయాన్లు సిద్ధాంతం ప్రకారం ఉండవలసిన స్థానాల నుండి మారినప్పుడు ఆ స్ఫటికం దోషాన్ని ప్రదర్శిస్తుంది. అయాన్ల స్థానభ్రంశం వల్ల కొన్ని జాలక స్థానాలు ఖాళీగా ఉండటాన్నే మనం స్ఫటిక లోపం అంటారు. అంటే మామూలుగా ఉండవలసిన ఆకృతిలో కాకుండా కొన్ని జాలక స్థానాలలో ఖాళీలు ఏర్పడడం కానీ, లేదా ఉండవలసిన అయాన్ అల్పాంతరాల స్థానాలను అంటే ఉండవలసిన స్థానం బదులు వేరే స్థానంలో ఉన్నప్పుడు మనకి స్ఫటికాలు లోపాలను ప్రదర్శిస్తాయి. వీటినే స్ఫటికాల్లో అక్రమాలని కూడా వ్యవహరిస్తారు. ఇంగ్లీష్లో మనం క్రిస్టల్ డిఫెక్ట్స్ అని చెప్తాం. ఇది చెప్పుకునే ముందు స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు, నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అంటే ఏంటో చెప్పుకుందాం. ఫార్ములాలో చూపించిన విధంగా అయాన్ల నిష్పత్తి ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాల్ని మనం స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అంటాం. అలా నిర్దిష్ట నిష్పత్తిలో లేకుండా ఉంటే అటువంటి సమ్మేళనాల్ని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అంటాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే MnO2 ఇక్కడ నిష్పత్తి మనకి 1:2లో ఉండడాన్ని గమనిస్తాం. CuS 1:2. కాబట్టి వీటిని స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలకి ఉదాహరణగా తీసుకోవచ్చు. నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలకు ఉదాహరణగా తీసుకుంటే కనుక ఇక్కడ చూస్తే కనుక ఆక్సిజన్ 1.95 అంటే వీటి నిష్పత్తి పూర్ణాంకంగా లేదు, ఇక్కడ కూడా పూర్ణాంకంగా లేదు. అంటే ఉండవలసిన నిష్పత్తి ఉండకుండా వేరుగా ఉంది. ఇటువంటి వాటిని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అంటాం. ఈ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు మరియు నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు ప్రదర్శించే లోపాలను మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. స్ఫటిక దోషాలను మనం 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 1 స్టాయికియోమెట్రిక్ దోషం, 2 నాన్ స్టాయికియోమెట్రిక్ దోషాలు. స్టాయికియోమెట్రిక్ దోషాలను మళ్ళీ మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 షాట్కీ దోషం, 2 ఫ్రెంకెల్ దోషం. అదేవిధంగా నాన్ స్టాయికియోమెట్రిక్ దోషాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అధిక లోహ పరమాణు దోషాలు, లోహ పరమాణు లోపం వల్ల దోషాలు. స్ఫటిక దోషాలను మనం బ్రాడ్గా 2 రకాలుగా వర్గీకరిస్తాం. 1 స్టాయికియోమెట్రిక్ దోషాలని, 2వది నాన్ స్టాయికియోమెట్రిక్ దోషాలు అని. కాబట్టి స్టాయికియోమెట్రిక్ దోషాల గురించి చర్చించుకుందాం. మొదట షాట్కీ దోషం అంటే ఏంటో చూద్దాం. స్ఫటిక జాలకంలోని రంధ్రాలలో కొన్ని జతల ధన రుణ అయాన్లు లేకపోవడం వల్ల షాట్కీ దోషం ఏర్పడుతుంది. ఎన్ని జతల ధనావేశ అయాన్లు లుప్తమవుతాయో, లుప్తమవడం అంటే మిస్ కావడం అంటే అక్కడ ఉండకపోవడం, లుప్తమవుతాయో అంతే సంఖ్యలో రుణావేశ అయాన్లు కూడా లుప్తమైనందువల్ల స్ఫటికం విద్యుదావేశపరంగా తటస్థంగా ఉంటుంది. కాబట్టి షాట్కీ దోషం అంటే స్ఫటికంలో కొన్ని జతల అంటే ఒక ధనావేశ అయాన్ లుప్తమైతే దానికి సమానంగా
రుణావేశ అయాన్ కూడా, అంటే కేటయాన్ మిస్ అయిందనుకోండి, యానయాన్ కూడా లుప్తం అవ్వాలి. మరి ఆవేశాలు లుప్తం అవుతున్నప్పుడు స్ఫటికం మొత్తం ఆవేశపరంగా, అంటే విద్యుదావేశపరంగా తటస్థంగా ఉండాలి. కాబట్టి ఈ స్టాయికియోమెట్రిక్ లోపాల్లో సమాన సంఖ్యలో కేటయాన్లు, యానయాన్లు లుప్తం అవుతాయి. కాబట్టి విద్యుదావేశపరంగా స్ఫటికం తటస్థంగా ఉంటుంది. ఇదొక ఏబి రకం స్ఫటికం తీసుకున్నట్లయితే మనకి ఇంతకుముందే అనుకున్నట్లు ఒక నిర్దిష్ట ఆకృతిలో నిలువు వరుసల్లో మరియు అడ్డు వరుసలలో అయాన్లు అమర్చి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వరుసగా ఏ ప్లస్ బి మైనస్, ఏ ప్లస్ బి మైనస్, కేటయాన్, యానయాన్. ఇక్కడ కేటయాన్ తర్వాత యానయాన్ ఉండాలి, ఏ ప్లస్ బి మైనస్. కాబట్టి ఇక్కడ కేటయాన్, కాబట్టి ఇక్కడ యానయాన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ యానయాన్, ఇక్కడ కేటయాన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కేటయాన్ మిస్ అయింది, ఇక్కడ బి మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ ఉండాలి. ఈ ప్లేస్లో ఏ ప్లస్ మిస్ అయింది, అంటే కేటయాన్ లుప్తమైంది. కాబట్టి మనకి అదే సంఖ్యలో, అంటే యానయాన్ కూడా మిస్ కావాలి. ఇక్కడ చూస్తే కనుక ఇది కేటయాన్, పక్కన యానయాన్ ఉండాలి. కాబట్టి కేటయాన్, ఇక్కడ కేటయాన్, కాబట్టి ఇక్కడ యానయాన్ ఉండాలి. ఇక్కడ యానయాన్ కూడా లుప్తమైంది. కాబట్టి ఈ స్ఫటికంలో చూసినట్లయితే ఒక యానయాన్ మిస్ అయింది, ఇక్కడ చూస్తే మనకి ఒక కేటయాన్ మిస్ అయింది, ఇక్కడ ఒక యానయాన్ మిస్ అయింది. కాబట్టి కేటయాన్, యానయాన్ సమాన సంఖ్యలో లుప్తమైనాయి. కాబట్టి దీన్ని ఒక షాట్కీ దోషంగా తీసుకోవచ్చు. ఉదాహరణ తీసుకుంటే సోడియం క్లోరైడ్ స్ఫటికాన్ని తీసుకుందాం. మనకి క్లియర్గా చూడవచ్చు. కాబట్టి సోడియం అయాన్ పక్కన క్లోరైడ్ అయాన్. కాబట్టి ఇక్కడ చూస్తే క్లోరైడ్ అయాన్, ఇక్కడ మనకి సోడియం అయాన్ ఉండాలి. ఇక్కడ మనకి ధనావేశ అయాన్, అంటే సోడియం అయాన్ లుప్తమైంది. కాబట్టి మరొక చోట మనకి క్లోరైడ్ అయాన్ లుప్తం కావాలి, అది ఇక్కడైంది. కాబట్టి సమ్మేళనం చూసినట్లయితే దాని స్టాయికియోమెట్రీ పాటించబడింది. చూసినట్లయితే స్ఫటిక జాలకంలోని రంధ్రాల్లోని కొన్ని జతల ధన రుణాయాన్లు లేకపోవడం వల్ల షాట్కీ దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమ్మేళనాన్ని చూసినట్లయితే మనకి స్టాయికియోమెట్రీ పాటించబడింది. ఈ షాట్కీ లోపం మరొక రకంగా కూడా ఏర్పడవచ్చు. ఇక్కడ మనకి అన్ని అయాన్లు కూడా కేటయాన్లు ఏకమాత్ర ధనావేశ అయాన్లుగా ఉన్నాయి. ఏజీ ప్లస్, ఏజీ ప్లస్, ఏజీ ప్లస్, ఏజీ ప్లస్. ఇక్కడ మనకి ఒక ఏజీ ప్లస్ లుప్తం కావాలి. ఆ ప్లేస్లో మనకి ఇక్కడ ఏమైంది, కాడ్మియం అయాను, ఇది ద్విమాత్ర ధనావేశ అయాను, డై పాజిటివ్ అయాన్ ఆక్రమించింది. కాబట్టి ఒక ధనావేశం ఎక్కువగా ఉంది. దానికి సమాన సంఖ్యలో ఇక్కడ రుణావేశ అయాన్ లుప్తమైంది. కాబట్టి రెండు ఏజీ ప్లస్ అయాన్లకు బదులు ఒక ఏజీ ప్లస్ స్థానాన్ని కాడ్మియం అయాను ఆక్రమించింది. ఇది కూడా షాట్కీ దోషానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రెంకెల్ దోషాన్ని గురించి చూసుకుందాం. ఏదైనా అయాన్ దాని స్థానం నుండి లుప్తమై స్ఫటిక జాలక బిందువుల మధ్య ఉన్న అల్పాంతరాల స్థానాన్ని ఆక్రమించడం వల్ల కలిగేదే ఫ్రెంకెల్ దోషం. అంటే స్ఫటిక జాలక బిందువుల మధ్య ఉన్న అల్పాంతరాల స్థానాన్ని ఇక్కడ చూసినట్లయితే ఇవి స్ఫటిక జాలక బిందువులు. అంటే ఇక్కడ ఉండాలి మనకి ఏ ప్లస్ ధనావేశాన్ని, ఇక్కడ బదులు అదేమైంది, స్ఫటిక జాలక బిందువుల మధ్య ఉన్నటువంటి అల్పాంతరాల స్థానాన్ని ఆక్రమించింది. ఈ విధంగా కూడా మనకి ఫ్రెంకెల్ దోషం ఏర్పడుతుంది. ఉదాహరణ చూసినట్లయితే మళ్ళీ సిల్వర్ అయాన్, ఇక్కడ ఉండాల్సినటువంటి సిల్వర్ అయాన్ మనకి మధ్యలో అల్పాంతరాల స్థానాన్ని ఆక్రమించింది. ఈ షాట్కీ మరియు ఫ్రెంకెల్ దోషాల పరిణామాలు ఏంటో చూద్దాం. వీటి వల్ల స్ఫటిక జాలక శక్తి, అదేవిధంగా స్ఫటిక స్థిరత్వం తగ్గుతాయి. కొన్ని రంధ్రాలు ఏర్పడతాయి కాబట్టి స్ఫటిక సాంద్రత తగ్గుతుంది. సజాతి విద్యుదావేశాలు దగ్గరయ్యి స్ఫటిక డైఎలక్ట్రిక్ స్థిరాంకం విలువ పెరుగుతుంది. మధ్యలో ఒక అయాన్ మిస్ అవుతుంది కాబట్టి సజాతి విద్యుదావేశాలు వస్తాయి పక్కపక్కన. కాబట్టి స్ఫటిక డైఎలక్ట్రిక్ స్థిరాంకం విలువ పెరుగుతుంది. స్ఫటికం స్వల్ప పరిమాణంలో విద్యుద్వాహకతను కలిగి ఉంటుంది. అటువంటి స్ఫటికాలు అర్ధ సంవాహకాలు, వీటిని మనం ఇంగ్లీష్లో సెమీ కండక్టర్స్ అంటాం. ఇది ఎలా ఏర్పడుతుందంటే
ఎలక్ట్రాన్ ఒక దిశలో, ధన రంధ్రాలు వ్యతిరేక దిశలోను ప్రయాణించడం వల్ల ఈ అర్ధ సంవాహకత అంటే సెమీకండక్టర్గా ఏర్పడటం జరుగుతుంది. ఇప్పుడు మనం నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాల్లో ఉన్నటువంటి లోపాల గురించి చర్చిద్దాం. సంఘటనలో మార్పులు వస్తూ మూల నిర్మితి స్థిరంగా ఉండే పదార్థాలని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అంటాం. వీటిలో ఘటక మూలకాల్లో ఒకటి అసాధారణ మోతాదుల్లో అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. సాధారణంగా పరివర్తన మూలకాలు నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. ఇంతకుముందు కూడా చూసాం మనం MnO, అట్లాగే FeO. ఆక్సిజన్ మనకి నిర్దిష్టమైన పూర్ణాంక సంఖ్యలో కాకుండా 0.93 నుండి 0.96 ఉండడాన్ని గమనించవచ్చు. ఇదే విధంగా టైటానియం హైడ్రైడ్ ఇది కూడా 1 to 1.5. ఇటువంటి నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాల్లో ప్రదర్శించేటువంటి లోపాలను చూద్దాం. ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అధిక లోహ పరమాణు దోషం, దీన్ని మనం ఇంగ్లీష్లో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అని చెప్తాం. స్ఫటిక జాలకంలో రుణ అయాన్ ఉండవలసిన స్థానంలో ఎలక్ట్రాన్ ఉండటం వలన ఈ అధిక లోహ పరమాణు దోషం ఏర్పడుతుంది. కాబట్టి రుణావేశ అయాన్ స్థానంలో ఎలక్ట్రాన్ ఉండటం వల్ల లేదా అల్పాంతరాల మందు ఒక ధన ఆవేశం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏర్పడుతుంది. మొదటి రకాన్ని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం A+ ధనావేశ అయాన్ ఉంది, తర్వాత మనకి రుణావేశ అయాన్ ఉండాలి. ఇక్కడ దాని బదులు ఆ స్థానాన్ని అంటే రుణావేశ అయాన్ అంటే యానయాన్ స్థానాన్ని ఇక్కడ ఎలక్ట్రాన్ ఆక్రమించింది. కాబట్టి చూసినట్లయితే మనకు ఒక లోహ అయాన్ మనకి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే దీన్ని మనం అధిక లోహ పరమాణు దోషం అంటున్నాం. ఇది మరొక రకంగా కూడా ఏర్పడవచ్చు. ఒక లోహ అయాన్ అధికంగా స్ఫటిక జాలక బిందువుల మధ్య అంటే అల్పాంతరాల స్థానమందు ఆక్రమించింది ఇక్కడ. కాబట్టి ఒక లోహ అయాన్ అధికంగా ఉంది. మరి స్ఫటికం విద్యుదావేశ పరంగా తటస్థంగా ఉండాలి, కాబట్టి మరొక చోట ఎలక్ట్రాన్ ఉండాలి. ఇలా చూసినట్లయితే ఇక్కడ ధనావేశ అయాన్ ఉంది, మరొక చోట ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి స్ఫటిక జాలక అల్పాంతరాలలో ధనావేశ అయాన్ ఒక చోట, ఎలక్ట్రాన్ మరొక చోట బంధించబడి ఉంటాయి. ఈ విధంగా మనకి అధిక లోహ పరమాణు దోషం ఏర్పడుతుంది. ఇప్పుడు నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాల్లో 2వ రకం లోపాన్ని చూద్దాం. లోహ పరమాణు లోపం వలన దోషాలు, దీన్ని మనం ఇంగ్లీష్లో మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్స్ అంటాం. ఇది కూడా మళ్ళీ 2 రకాలుగా ఏర్పడవచ్చు. ఒకటి ధనావేశ అయాన్ లుప్తమగుట వలన, అంటే ధనావేశ అయాన్ పూర్తిగా మిస్ కావడం వల్ల, అంటే కనిపించకుండా పోవడం వల్ల. ఒక ధనావేశ అయాన్ దాని జాలక స్థానం నుండి లుప్తమైనందువల్ల, అంటే మిస్ అయినందువల్ల దాని విద్యుదావేశాన్ని దగ్గరలో ఉన్న ఇంకొక ధనావేశ అయాన్ తనపైనున్న విద్యుదావేశాన్ని పెంచుకుంటుంది. ఈ విధమైన లోపం ఏర్పడడానికి లోహ అయానుకు 1 కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులు ఉండాలి. కాబట్టి పరివర్తన మూలకాల సమ్మేళనాల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ మనకి A+ ఉంది, B-, A+, B-, ఇక్కడ B-, కాబట్టి ఇక్కడ మనకి A+ ఉండాలి. A+ ఇక్కడ లుప్తమైంది, అంటే దానికి సమానంగా ఇక్కడ ఏమైంది, మనకి మరొక అయాన్ ఒక విద్యుదావేశాన్ని పెంచుకుంది. అంటే A+ ఉండాల్సిన చోట A+2 ఉంది. కాబట్టి మొత్తం స్ఫటికాన్ని చూసినట్లయితే ఒక ధన ఆవేశ అయాన్ లుప్తమైనట్లు కనిపిస్తుంది. ఆ విద్యుదావేశాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరొక అయాన్ దాని విద్యుదావేశాన్ని పెంచుకుంది. మరొక రకంగా కూడా మనకి లోహ పరమాణు లోపం వల్ల దోషం ఏర్పడవచ్చు. అధిక రుణావేశ అయాన్ అల్పాంతరాలంలోకి చేరటం వల్ల కూడా మనకి లోహ పరమాణు లోపం వల్ల దోషం ఏర్పడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే A+,
బి మైనస్, ఏ ప్లస్, బి మైనస్, అట్లాగే వరుసగా దీనికి వ్యతిరేక అయాన్ బి మైనస్, ఏ ప్లస్ 2 ఉంది ఇక్కడ మనకి. కాబట్టి యానయాన్ కూడా బి మైనస్ 2 మరొక చోటు ఉండాలి. అలా కాకుండా మనకి ఒక యానయాన్ అల్పాంతరాల స్థానంలోకి చేరింది. ఈ విధంగా కూడా మనకి లోహ పరమాణు లోపం వల్ల దోషం ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి స్ఫటిక లోపాలు 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి స్టైకియోమెట్రిక్ లోపం, రెండవది నాన్ స్టైకియోమెట్రిక్ లోపం. స్టైకియోమెట్రిక్ లోపాలని మళ్ళీ ఫ్రెంకెల్ దోషమని, షాట్కీ దోషమని చెప్పుకున్నాం. అట్లాగే నాన్ స్టైకియోమెట్రిక్ లోపాల్లో మనం అధిక లోహ పరమాణు దోషం, అదేవిధంగా లోహ పరమాణు లోపం వల్ల దోషాలుగా చూసాం. అదేవిధంగా స్ఫటిక నిర్మాణాలు కూడా చూసాం మనం. స్ఫటిక నిర్మాణాల్లో ఏబీ రకం, అదేవిధంగా ఏబీ2 రకం స్ఫటిక నిర్మాణాలు చూసాం. ఏబీ రకానికి ఉదాహరణగా సోడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, అదేవిధంగా జింక్ సల్ఫైడ్ స్ఫటిక నిర్మాణాలు చూసాం. ఏబీ2 రకానికి కాల్షియం ఫ్లోరైడ్ స్ఫటిక నిర్మాణాలను చూసాం. ఈ విధంగా మనం ఘనస్థితిలో కొన్ని స్ఫటిక నిర్మాణాలు, అదేవిధంగా స్ఫటిక లోపాలు గురించి చర్చించుకున్నాం.